ఆయన స్థానంలో మరో బలహీన వర్గాల అతన్ని వర్గాలకు రాజకీయ చైతన్యమే కాదు రాజకీయాలను చట్టసభల సాక్షిగా చేసి నిరూపించి దత్తాల లాంటి సామాన్యమైన కార్యకర్తలు కూడా ఈ రోజున శాసనసభ వాళ్ళ సొంత సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ మరి అత్యంత బలమైన బలహీన వర్గాలు ఎన్ని దగ్గర ఫండ్స్ ఉంటాయి, ఈ నిధులు ఎలా తెచ్చుకోవచ్చు, ఏ పథకాన్ని ఎలా వాడుకోవచ్చు, ఏ పథకాన్ని తీసుకొచ్చి మన ప్రాంతానికి వినియోగించవచ్చు అన్నది సంపూర్ణంగా ఆ 2.5 సంవత్సరం డే అండ్ నైట్ పరిశోధన చేయడం వల్ల రాష్ట్ర పాలన పైన వచ్చిన అనుభవంతో 2019లో ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 సంవత్సరాలలో మీరు ఆశ్చర్యపోతారు. చంద్రగిరి నియోజకవర్గంలో 972 కోట్ల రూపాయలతో 5,096 పనులు చేయగలిగాం. అది రోడ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, వాటవరకు ఏదైనా ఈ 5,096 పనులు పూర్తి చేశాం. బుక్ కొట్టి శుభ్రంగా బుక్ ప్రింట్ వేయించి ఏ గ్రామానికి ఏమేమి చేశాం, ఏ గ్రామంలో ఏమేమి జరిగే పనులు శుభ్రంగా సుమారు 340 పేజీలు బుక్ చేసి ఫస్ట్ తెలియజేసి వాళ్ళకి ఇతర పార్టీలకే పంపించారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమం చేసిన ధైర్యం అంటే మాట్లాడండి చూద్దాం. అలా చేయడానికి కారణం ఏ పథకం ముఖ్యమంత్రి గారి ద్వారా ఎలాంటి నిధులు వస్తాయి, మంత్రుల ద్వారా ఎలాంటి నిధులు వస్తాయి, అధికారుల ద్వారా ఎలా నిధులు వస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని మనకి టైఅప్ అయిన ఫండ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చదువుకున్న రోజుల నుంచి ఆచార్య ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు దీని మీద స్టడీ చేశాను. కాబట్టి సుమారుగా 972 కోట్లు అంటే ఒక్క అసెంబ్లీకి 1000 కోట్ల రూపాయలతో 5,000 పనులు చేయగలిగాను. అందుకే ఈరోజు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారు పుట్టి నియోజకవర్గంలో నేను కూడా పుట్టా. చంద్రబాబు నాయుడు గారికి మాకు పక్కపక్క గ్రామాల్లోనే పుట్టాం. ఆ నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి మీ దగ్గర ధైర్యంగా ఉండగలుగుతున్నాను అంటే అక్కడ నాకు ధైర్యం ఉంది. చేసిన అభివృద్ధి ప్రజలు గుర్తించుకున్నారు కాబట్టి ఆ గౌరవిస్తారు, నమ్ముతారు అనేసి ఇదే మాట మీకు ఈరోజు చెప్తున్నా. ఈ అనుభవంతో ప్రాంతాన్ని ఎలా చేయాలి అని ఉన్నటువంటి చదువుతో వచ్చిన అనుభవం, ప్రాక్టికల్ గా ఎమ్మెల్యేగా చూసిన అనుభవంతో మీకు చెప్తున్నా. ఈ ప్రాంతాన్ని మీరు ఊహించినంత నిధులు తీసుకొచ్చి అనేక పథకాల ద్వారా నిధులు తీసుకొచ్చి అనేక అభివృద్ధి పథకాల ద్వారా అనేక తీసుకొచ్చి నా ప్రయత్నంలో లోపం లేకుండా, మళ్ళా చెప్తున్నా, నా ప్రయత్నంలో లోపం లేకుండా నా మనస వాచ కర్మన మీరందరూ మా ఎంపీ అభ్యర్థి మాకు కరెక్ట్ పర్సన్ ముఖ్యమంత్రి గారు పంపించారు, ముఖ్యమంత్రి గారు మీకు కావాల్సింది మీరందరూ గర్వంగా చెప్పుకునేలాగా అభివృద్ధి కార్యక్రమాలు చేపిస్తారు. వ్యక్తిగా ఎత్తుకుంటే ముఖ్యమంత్రి గారి దగ్గర 36 సంవత్సరాల కుటుంబంతో పెరిగిన వ్యక్తిగా నమ్ముకున్న వ్యక్తిలో చెయ్యి వదిలితే పాపము అనేటువంటి సిద్ధాంతం పెరిగిన వ్యక్తిగా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీ మంచి చెడ్డల్లో కష్ట సుఖాల్లో అన్నిట్లో నేను భాగస్వామి అవుతానని కూడా మీకు శిరస్సు తెలియజేసుకుంటున్నాను.